హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ మ్యాథ్స్ క్లాస్ రూమ్. ఈరోజు మనం ఈ వీడియోలో మన 10th క్లాస్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ చాప్టర్లోనే ఎక్సర్సైజ్ 4.3లోకి మనం ఎంటర్ అవుతూ ఉన్నాం. ఈ ఎక్సర్సైజ్ 4.3లో ఉండే ప్రాబ్లమ్స్ మనకు జనరల్గా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లాగా ఉండవయ్యి. వాటిని మనం కొద్దిగా చేంజ్ చేసుకొని మనం వాటిని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్గా మార్చుకోవాల్సి ఉంటుంది. వాటిని మనం ఏం పేరుతో పిలుస్తామంటే ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్పి ఇది ఒక న్యూ టాపిక్ ఇది. సో దీనికి రిలేటెడ్గా మనకు 4.3 ఎక్సర్సైజ్లో మనకుండే ప్రాబ్లమ్స్ మన జనరల్ ఫామ్ అనేటువంటి ఇలా ఉండవు. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా కనిపించవు మనకు. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 ఇలా కనిపించవు. అవి వేరే రూపంలో ఉంటాయి. వాటిని ఒక చిన్న కన్వర్షన్ చేసుకుంటే మన జనరల్ ఫామ్లోకి వచ్చేస్తాయి. సో అవి ఎలా చేయాలో చూద్దాం స్టూడెంట్స్. సో నేను ఎక్సర్సైజ్ 4.3లో నేను ఫస్ట్ రోమన్లో మీకు ఫస్ట్ 6th క్వశ్చన్ చెప్తాను. నేను మీకు ఫస్ట్ రోమన్లో 6th క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే 2/x ప్లస్ 3/y ఈజ్ ఈక్వల్ 13. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషను 5/x మైనస్ 4/y ఈజ్ ఈక్వల్ -2. సో ఈ విధంగా రెండు ఈక్వేషన్స్ మనకు ఇచ్చారు. సో ఇవి చూడండి, మన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లాగా లేవి. సో వీటిని జస్ట్ కొంచెం కన్వర్ట్ కానీ చేసినట్లయితే మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లాగా మారిపోతాయి. మరి ఆ కన్వర్షన్ ఎలాగ? సింపుల్ కన్వర్షన్ చూడండి ఒకసారి. సో గివెన్ ఈక్వేషన్స్లో 2/x ఉంది కదా, ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం మనం. దీనిలో 2/x ఉంది కదా, దాన్ని ఇలా రాస్తాం మనం. 2 ఇంటూ, సో ఫస్ట్ మనం ఒరిజినల్గా మనది రాస్తాం. ఒరిజినల్గా మనకి ఏముంది, మనకు గివెన్ ఫస్ట్ రాద్దాం మనం, అప్పుడు బాగుంటుంది మనకు. సో గివెన్ దట్ 2/x ప్లస్ 3/y ఈజ్ ఈక్వల్ టు 13. సో దీన్ని మనం ఎలా చేసుకోవచ్చు అంటే 2 ఇంటూ 1/x ప్లస్ 3 ఇంటూ 1/y అని రాసుకోవచ్చు మనం, ఈజ్ ఈక్వల్ టు 13. ఇప్పుడు దీనిలో మనం లెట్ 1/x ఈజ్ ఈక్వల్ టు a, నెక్స్ట్ 1/y ఈజ్ ఈక్వల్ టు b అని కానీ మనం అనుకున్నట్లయితే ఇప్పుడు 1/x బదులు a, 1/y బదులు b పెడితే ఇప్పుడు ఇది 2a ప్లస్ 3b. దిస్ ఇంప్లైస్ 2a ప్లస్ 3b ఈజ్ ఈక్వల్ టు 13. సో ఇప్పుడు చూడండి, ఇది మన లీనియర్ ఈక్వేషన్ లాగా ఉన్నది. ఇంతకుముందు ఉన్నది లీనియర్ ఈక్వేషన్ లాగా లేదు, ఇది గివెన్ ఈక్వేషన్. సో దాన్ని ఈ విధంగా చేంజ్ చేసినందువల్ల ఒక లీనియర్ ఈక్వేషన్ లాగా వచ్చింది. అదేవిధంగా మనం ఇప్పుడు చూడండి, సెకండ్ ఈక్వేషన్ ఉంది. సెకండ్ ఈక్వేషన్ ఏంది? 5/x మైనస్ 4/y ఈజ్ ఈక్వల్ టు -2. దీన్ని మనం ఏమి చేంజ్ చేస్తాం? 5 ఇంటూ 1/x మైనస్ 4 ఇంటూ 1/y ఈజ్ ఈక్వల్ టు -2. సో దీనిలో కూడా లెట్ 1/x ఈక్వల్ టు a, 1/y ఈజ్ ఈక్వల్ టు b. సో ఇది రెండింటికి వర్తిస్తుంది. ఈ లెట్ అనేటువంటిది రెండు ఈక్వేషన్స్కి వర్తిస్తుంది. కాబట్టి ఇది సింప్లెక్స్. దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? మనం 5a మైనస్ 4b ఈజ్ ఈక్వల్ టు -2. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు మనం రెండు ఈక్వేషన్లు మనకు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లాగా వచ్చేసాయి. ఇంతకుముందు లేవు, ఇలా ఉన్నాయి. సో వాటిని మనం అలా ఉంటే సాల్వ్ చేయలేం. సో మనం కన్వర్ట్ చేసుకుంటే మనకు రెండు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వచ్చాయి. అయితే ఇక్కడ వేరియబుల్స్ XYలో కాకుండా ABలో ఉంది. వేరియబుల్స్ ABలో ఉంది. సో నో ప్రాబ్లం, ఎలా అయినా ఉండొచ్చు. మనం తర్వాత లాస్ట్లో మనం కావాలంటే XY కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలంటే చూడండి, ఇక్కడ A కోఎఫిషియంట్ 2, ఇక్కడ 5, B కోఎఫిషియంట్ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో సమానంగా లేవు. ఏ కోఎఫిషియంట్స్ సమానంగా లేవు, B కోఎఫిషియంట్స్ సమానంగా లేవు. సో వాటిని సమానంగా చేసుకొని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో అది చేద్దాం ఇక్కడ మనం. సో నేనేం చేస్తానంటే B కోఎఫిషియంట్స్ రెండు ఈక్వేషన్స్లోనూ
బి కోఎఫిషియంట్స్ సమానంగా వచ్చే విధంగా చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కదా, అప్పుడు క్యాన్సిలేషన్ పోతాయి. మనం అడిషన్ చేయకుండా సబ్ట్రాక్షన్ చేయకుండా అడిషన్ చేస్తే క్యాన్సిలేషన్ పోతాయి. కాబట్టి నేనేం చేస్తానంటే బి కోఎఫిషియంట్స్ సమానం చేస్తాను. దానికోసం ఫస్ట్ ఈక్వేషన్ని దేంతో మల్టిప్లై చేస్తానంటే 4తో మల్టిప్లై చేస్తాను. సెకండ్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తాను. సో ఫస్ట్ ఈక్వేషన్ 4తో మల్టిప్లై చేస్తే 4 2s are 8a ప్లస్ 4 3s are 12b ఈజ్ ఈక్వల్ టు 13 4 52. నెక్స్ట్ దీన్ని 3తో మల్టిప్లై చేస్తే సెకండ్ ఈక్వేషన్ని 3 5s are 15a మైనస్ 3 4s are 12b ఈజ్ ఈక్వల్. సో 3తో కాబట్టి 3 2 -6, దిస్ ఈజ్ -6. సో ఇప్పుడు చూడండి బి కోఎఫిషియంట్స్ రెండు చోట్ల సమానంగా ఉన్నాయి, వ్యతిరేక గుర్తులు కలిగి ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతుంది, బి ఎలిమినేట్ అయిపోతుంది. సో క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ అడిషన్ జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనం అడిషన్ కాబట్టి 15 + 8 23a ఈజ్ ఈక్వల్ టు చూడండి 52 - 6 అంటే 52 4 పోతే 46. Therefore a ఈజ్ ఈక్వల్ టు 46/23. క్యాన్సిలేషన్ చేస్తే మనకు a ఈజ్ ఈక్వల్ టు 2, 23 1 23. సో a ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది కదా. ఇప్పుడు a ఈక్వల్ టు 2ని 1లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే b వచ్చేస్తుంది. నౌ సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు 2 in 1. సబ్స్టిట్యూట్ చేసామంటే చూడండి 2 × 2a కదా, ఏ ఫస్ట్ ఈక్వేషన్ 2a అంటే 2 × a అంటే 2 × 2 ప్లస్ 3b ఈజ్ ఈక్వల్ టు 13. సో దీనిలో నుంచి మనం 4 + 3b ఈజ్ ఈక్వల్ టు 13. దీనిలో నుంచి మనం 3b ఈజ్ ఈక్వల్ 13 మైనస్ ఈ 4 ఇటు వెళ్ళిపోతే -4. సో దీని నుంచి మనం 3b ఈజ్ ఈక్వల్ టు 9. దిస్ ఇంప్లైస్ b ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 3. సో ఏ వాల్యూ b వాల్యూ వచ్చింది. అయితే మనకు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో అంతా కూడా మనకు గివెన్ వేరియబుల్ x y గివెన్ వేరియబుల్. కాబట్టి గివెన్ వేరియబుల్ను మనం కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఆ వేరియబుల్ని ఏలోకి బీలోకి కన్వర్షన్ చేసుకొని ఉన్నాం మనం. ఇక్కడ ఉన్నది మనకు ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కన్వర్షన్ చేస్తున్నాం మనం. సో ఈ కన్వర్షన్ని ఉపయోగించుకుంటాం మనం. సో ఇప్పుడు మనం 1/x ఈజ్ ఈక్వల్ టు a కదా. అప్పుడు నౌ 1/x ఈజ్ ఈక్వల్ టు a. కాబట్టి దిస్ ఇంప్లైస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అంటే మనకి ఎంత 2. దీని నుంచి x కావాలంటే ఈ xని ఇట్లా పంపించేస్తాం, 2ని ఇట్లా రానిచ్చేస్తాం. x ఈజ్ ఈక్వల్ టు 1/2. అలాగే 1/y ఈజ్ ఈక్వల్ టు b. 1/y ఈజ్ ఈక్వల్ టు b. కాబట్టి 1/y ఈజ్ ఈక్వల్ b వాల్యూ 3. సో దీని నుంచి మనకు y కావాలంటే y ఇటు వెళ్ళిపోతుంది, 3 ఇక్కడికి వస్తుంది. y ఈజ్ ఈక్వల్ 1/3. సో కాబట్టి మనకు గివెన్ వేరియబుల్స్ xy కాబట్టి లాస్ట్లో x ఈక్వల్ టు 1/2, y ఈక్వల్ టు 1/3. సో ఈ విధంగా ఈ మెథడ్ని మనం ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. డైరెక్ట్గా మనకు లీనియర్ ఈక్వేషన్స్ ఉండవు. వాటిని మనం ఇలా చేసుకుంటే ఇక్కడ వాటిని కన్వర్షన్ చేస్తాం, ఏబీలోకి మారిపోయినాయి. మిగతా అంతా కూడా మనకు తెలుసు. ఓకే స్టూడెంట్స్, ఇందాక మనం ఎక్సర్సైజ్ 4.3లో 6th క్వశ్చన్ చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మనం 4th క్వశ్చన్కి వస్తున్నాం. ఎందుకంటే మనం ఈజీ నుంచి డిఫికల్ట్కి వెళ్తాం మనం. అందువల్ల ఫస్ట్ క్వశ్చన్ వీటికంటే కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. అందుకని నేను ఫస్ట్ 6th క్వశ్చన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు 4th క్వశ్చన్ చేస్తున్నాను. సో గివెన్ ఈక్వేషన్స్ చూడండి. సో ఒక లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇక్కడేమో ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ ఒక 6 అనేదే కానీ ఉంటే బాగుండు. మళ్ళీ 6xy అన్నారు. ఇక్కడ కూడా చూడండి ఇంతవరకు బాగానే ఉంది. ఇది ఓన్లీ 5 అని ఉంటే బాగుండు, 5xy అన్నారు. సో అంటే వీటిని మన డైరెక్ట్గా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్గా లేవు, కాన్స్టాంట్ వాల్యూ లేకుండా వేరే విధంగా ఉంది. సో దాన్ని ఇప్పుడు కన్వర్షన్ చేసుకోవాలి మనం. సో ఎలా కన్వర్షన్ చేసుకుంటాం చూడండి. గివెన్ ఈక్వేషన్స్, గివెన్ that ఫస్ట్ 6x + 3y ఈజ్ ఈక్వల్ టు 6xy. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డివైడెడ్ బై హోల్ ఈక్వేషన్ని xyతో డివైడ్ చేస్తాం.
ఈ హోల్ ఈక్వేషన్ని XYతో డివైడ్ చేస్తాం, అందుకని డివైడెడ్ బై XY. ఇప్పుడు ఏమైపోతుంది చూడండి, 6x బై XY ప్లస్ 3y బై XY ఈజ్ ఈక్వల్ టు 6xy బై XY. దీనివల్ల చూడండి XY క్యాన్సిల్ అయిపోయి మనకు కాన్స్టెంట్ వాల్యూ వచ్చింది. ఇక్కడ xకి yకి సో ఇప్పుడు ఏమొస్తుంది మనకు చూడండి, 6/y ప్లస్ 3/x ఈజ్ ఈక్వల్ టు 6. సో దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు మనం, 3/x ప్లస్ 6/y ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు మనం దిస్ ఇంప్లాయిస్ 3/x అంటే 3 ఇంటూ 1/x, 6y అంటే 6/y అంటే 6 ఇంటూ 1/y ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు మనం నౌ లెట్ 1/x ఈజ్ ఈక్వల్ టు a, 1/y ఈజ్ ఈక్వల్ టు b. సో అప్పుడు ఈ ఈక్వేషన్ కాస్త మనకేమైపోతుందంటే ఇది a కదా, అందుకని 3a, దిస్ ఇంప్లైస్ 3a ప్లస్ ఇది b కదా, అందుకని 6b ఈజ్ ఈక్వల్ టు 6. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో అదేవిధంగా మనం ఇప్పుడు మన ఇది ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొని ఇలా కన్వర్షన్ చేసుకుంటూ ఇక్కడికి వస్తే మనకు ఒక లీనియర్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు మనం ఇది చూడండి సెకండ్ ఈక్వేషన్ని మనం 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 5xy. సో ఇందాకలాగానే హోల్ ఈక్వేషన్ని ఏ విధంగా డివైడెడ్ బై XY చేసామో ఇక్కడ కూడా హోల్ ఈక్వేషన్ని డివైడెడ్ బై XY చేస్తాం. అప్పుడు మనకు ఇలా వస్తుంది, 2x బై XY ప్లస్ 4y బై XY ఈజ్ ఈక్వల్ 5xy బై XY. సో ఈ XY క్యాన్సిలేషన్, xకి yకి క్యాన్సిలేషన్ పోయిన తర్వాత 2/y ప్లస్ 4/x ఈజ్ ఈక్వల్ టు 5. సో దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు మనం, 4/x ప్లస్ 2/y ఈజ్ ఈక్వల్ టు 5. నౌ సో ఆల్రెడీ ఇక్కడ లెట్ చెప్పేసుకున్నాం కదా, ఇంకా మళ్ళీ చెప్పలేదు. సో దీన్ని మనం ఎలా రాస్తాం, ఎలా అంటే దిస్ ఇంప్లైస్ 4 ఇంటూ 1/x 2 ఇంటూ 1/y ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు మనం ఇక్కడ అనుకున్నాం కదా, లెట్ 1/x ఈక్వల్ టు a, 1/y ఈజ్ ఈక్వల్ టు b కదా, కాబట్టి దిస్ ఈజ్ ఏమైపోతుంది, 4a ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 5, ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ గమనిస్తే ఏబీల్లో ఇవి రెండు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో వీటిని సాల్వ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు వీటిని సాల్వ్ చేసుకోవాలంటే ఏ కోఎఫిషియంట్లు సమానంగా లేవు, బి కోఎఫిషియంట్లు కూడా సమానంగా లేవు. చేస్తాం మనం, సమానంగా చేస్తాం. ఎలా అంటే ఫస్ట్ ఈక్వేషన్ మాత్రం అలాగే రాసేస్తాను. నౌ సాల్వింగ్ 1 2 ఫస్ట్ ఈక్వేషన్ని అలాగే రాసేస్తాను. అలాగే రాయడం అంటే దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ 1తో మల్టిప్లై చేస్తున్నాం అనుకోవాలి మనం. 3a ప్లస్ 6b ఈజ్ ఈక్వల్ టు 6 ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేస్తాను. 3తో మల్టిప్లై చేసినందువల్ల 3 4 12a ప్లస్ 3 2 6b ఈజ్ ఈక్వల్ టు 3 5 15. 3తో మల్టిప్లై చేసినందువల్ల నాకేంటంటే మనకు బి కోఎఫిషియంట్స్ సమానంగా వచ్చేసాయి. సో ఇప్పుడు గుర్తులు సమానంగా ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేసుకుంటాం మనం. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు గుర్తులు మార్చుకోవచ్చు మనం. సో ఇవి రెండు క్యాన్సిలేషన్ పోయినందువల్ల చూడండి 3a మైనస్ 12a మైనస్ 9a ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 15. సో మైనస్ 9. సో మైనస్ should be cancelled out. This implies a is equal to 1. Now substitute a equal to 1 in equation 1. So equation 1 లో అయినా చేసుకోవచ్చు, లేదా ఈక్వేషన్ 2లో అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఈక్వేషన్ 2 చూడండి, ఈక్వేషన్ 2 చూడండి, 4a కదా, 4 ఇంటూ a వాల్యూ 1 ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 5. దిస్ ఇంప్లైస్ 4 1s are 4 కాబట్టి 2b is equal 5 minus 4. This implies b is equal 5 minus 4 1 kada 1/2. So
సో ఏ ఈక్వల్ టు 1 వచ్చింది, బి ఈక్వల్ టు 1/2 వచ్చింది. అయితే మనకు ఏబీలు కాదు కావాల్సింది, మనకు గివెన్ ఈక్వేషన్స్లో XYలు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి X ఎంత Y ఎంత చెప్పాలి. నా సో మనకు ఆ కన్వర్షను ఇక్కడ ఉంది, ఇది మనకు కన్వర్షన్ ఈక్వేషన్స్. సో ఇక్కడికి వచ్చేయాలి మనం ఇప్పుడు. ఇక్కడికి వచ్చేసేసి నా 1/x ఈక్వల్ టు ఏ కదా, 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత మనకి ఇక్కడ 1. సో దిస్ ఇంప్లాయిస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా కూడా x ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. అలాగే 1/y ఈజ్ ఈక్వల్ టు b కదా, మరి 1/y ఈజ్ ఈక్వల్ టు b అంటే ఇక్కడ 1/2 కాబట్టి ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ రెండు సమానం అయిపోతాయి. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 2. సో కాబట్టి మనకి ఏబీలు వచ్చిన తర్వాత అక్కడితో ఆపకూడదు, మనం ఎక్కడైతే లెట్ అనుకోనున్నామో అక్కడ వాటిని కన్వర్షన్ చేసేసుకుంటే x y వాల్యూస్. ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ 4.3లో సెకండ్ క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు మనం 6th క్వశ్చన్ చేసాం, 4th క్వశ్చన్ చేసాం, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్స్ చేస్తున్నాం. ఇవి మూడు కూడా మూడు డిఫరెంట్, ఇంకా ఇంకోటి ఉంది అది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. అందుకనే డిఫరెంట్ మోడల్స్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టూడెంట్స్ జాగ్రత్తగా వినండి, వెరీ ఈజీగా ఉంటాయి. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏంటంటే x + y/xy ఈజ్ ఈక్వల్ టు 2, x - y/xy ఈజ్ ఈక్వల్ 6. ఇవి మనకు గివెన్ ఈక్వేషన్స్. వీటిని మనం రెడ్యూస్ చేసుకొని మన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లాగా కన్వర్షన్ చేసుకోవాలి మనం. సో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్, గివెన్ that x + y/xy ఈజ్ ఈక్వల్ టు 2. సో దీన్ని మనం రెండుగా స్ప్లిట్ చేస్తాం. దీన్ని ఎలా అంటే x/xy ప్లస్ y/xy ఈజ్ ఈక్వల్ టు 2. ఈ విధంగా రెండుగా స్ప్లిట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ xకి yకి క్యాన్సిలేషన్ చేస్తే మనకు 1/y ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 2. సో ఇప్పుడు మనం లెట్ 1/x ఈజ్ ఈక్వల్ టు a, 1/y ఈజ్ ఈక్వల్ టు b. సో ఇప్పుడైతే అలా అనుకున్నాము 1/x a కదా, అందుకని a, 1/y b కదా ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2. చూడండి మనకు ఒక లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ వచ్చింది. సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే x - y/xy ఈజ్ ఈక్వల్ టు 6. దీన్ని కూడా రెండుగా స్ప్లిట్ చేస్తాం మనం. x/xy మైనస్ y/xy ఈజ్ ఈక్వల్ టు 6. సో xకి yకి క్యాన్సిలేషన్ పోతే మనకు మిగిలేది 1/y మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు ఇక్కడ లెట్ చూడండి, లెట్ 1/x ఈక్వల్ టు a కదా, 1/y ఈక్వల్ టు b కదా, అందువల్ల ఇది ఎలా అయిపోతుంది 1/y b కాబట్టి b ఇది మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 6. సో దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు మనం, మైనస్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 6. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇలా కూడా రాసుకుంటాం. సో ఇప్పుడు మనం నౌ సాల్వింగ్ 1, 2 చాలా ఈజీగా వచ్చేసాయి, మనకు చాలా ఈజీగా ఉండే. నౌ సాల్వింగ్ 1, 2. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంది, a + b ఈజ్ ఈక్వల్ టు 2, a + b ఈజ్ ఈక్వల్ టు 2. సెకండ్ ఈక్వేషను మైనస్ a + b ఈజ్ ఈక్వల్ 6, మైనస్ a + b ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇక్కడ ఏ కోఎఫిషియంట్స్ సమానంగా ఉన్నాయి, డిఫరెంట్ సైన్ ఉంది కాబట్టి ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయినాయంటే ఇక్కడ అడిషన్ అనమాట. సో b + b 2b ఈజ్ ఈక్వల్ 8. సో దిస్ ఇంప్లైస్ b ఈజ్ ఈక్వల్ 4. సో క్యాన్సిలేషన్ చేస్తే b ఈజ్ ఈక్వల్ 4. నౌ సబ్స్టిట్యూట్ b ఈక్వల్ టు 4 ఇన్ ఫస్ట్ ఈక్వేషన్లోనే పెట్టచ్చు, సెకండ్ ఈక్వేషన్లోనే పెట్టచ్చు. నేను సెకండ్ ఈక్వేషన్లోనే చేస్తున్నాను. సో సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ఫోర్ మైనస్ a ప్లస్ b వాల్యూ, b అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 6. దిస్ ఇంప్లాయిస్ మైనస్ a ఈజ్ ఈక్వల్, ఈ 4 ఇటు వెళ్ళిపోతే 6 మైనస్ 4. దిస్ ఇంప్లాయిస్ మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 2. దిస్ ఇంప్లాయిస్ a ఈజ్ ఈక్వల్ టు -2. సో ab వాల్యూస్ వచ్చాయి.
ఇప్పుడు మన ఈక్వేషన్ ఎలా ఉంది, వేరియబుల్స్ XYలు ఉన్నాయి కాబట్టి ఇక్కడితో ఆగకూడదు, మనం ఏబీలతో ఆగకూడదు, వాటిని XYలోకి మార్చాలి. ఎలా మార్చవచ్చు మనం చూడండి, ఇది మనకు కన్వర్షన్కి సంబంధించి ఇక్కడ ఉంది, లెట్ అనుకున్నాం మనం. సో నౌ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ. దిస్ ఇంప్లాయిస్ చూడండి 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత -2. సో కాబట్టి ఇలా ఎక్స్ వెళ్ళిపోయింది అనుకో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/2. ఎక్స్ ఇక్కడికి వెళ్ళిపోతుంది, -2 ఇక్కడికి వస్తుంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు -1/2. నెక్స్ట్ అలాగే 1/y ఈజ్ ఈక్వల్ టు బి కదా. సో 1/y ఈజ్ ఈక్వల్ టు బి కాబట్టి 1/y ఈజ్ ఈక్వల్ బి వాల్యూ ఎంత 4. సో వైని 4ని ఇంటర్చేంజ్ చేస్తే ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ 1/4. దట్స్ ఆల్. సో ఈ విధంగా మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్గా వాటిని రెడ్యూస్ చేసుకొని ఆ వచ్చిన వాటిని వాల్యూ కనుక్కొని లాస్ట్లో మళ్ళీ ఏబీలను కాస్త XYలోకి మార్చేసాం. ఓకే స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఈ ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ చేస్తున్నాం మనం. సో ఇంతకుముందు చేసినటువంటి 3 క్వశ్చన్స్ కంటే ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. సో ఫస్ట్ ఈక్వేషన్ 5/x - 1 + 1/y - 2 ఈజ్ ఈక్వల్ టు 2. సెకండ్ ఈక్వేషను 6/x - 1 - 3/y - 2 ఈజ్ ఈక్వల్ టు 1. సో వీటిని సాల్వ్ చేయాలి మనం. సేమ్ ఇందాక ఎలాగ చేసామో అలాగే చేస్తాం మనం. సో గివెన్ దట్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంది 5/x - 1 + 1/y - 2 ఈజ్ ఈక్వల్ టు 2. సో దీన్ని కన్వర్షన్ చేస్తాం. ఎలా అంటే 5 × 1/x - 1 ప్లస్ ఇది వచ్చేసి ఇలాగే ఉంటుంది 1/y - 2 ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు మనం లెట్ 1/x - 1. సో దిస్ 1/x - 1 ఈజ్ ఈక్వల్ టు ఏ. 1/y - 2 ఈజ్ ఈక్వల్ టు బి. సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఇది ఏ కదా, అందుకని 5a ప్లస్ ఇది మొత్తం b ఈజ్ ఈక్వల్ టు 2. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. సెకండ్ ఈక్వేషన్ సో చూడండి 6/x - 1 - 3/y - 2 ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని మనం 6 × 1/x - 1 - 3 × 1/y - 2 ఈజ్ ఈక్వల్ టు 1. సో దీనిలో ఇంతకుముందు మనం లెట్ అనుకున్నాం కదా 1/x - 1 a 1/y - 2 b. కాబట్టి దిస్ ఈక్వల్ టు 6a - 3b ఈజ్ ఈక్వల్ టు 1. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ విధంగా 2 ఈక్వేషన్లు వచ్చేసాయి మనకు. మరి ఈ రెండింటిని సాల్వ్ చేయాలంటే ఏ కోఎఫిషియంట్లు సమానంగా లేవు, బి కోఎఫిషియంట్లు సమానంగా లేవు. నేనేం చేస్తానంటే బి కోఎఫిషియంట్లు సమానం చేస్తాను. ఓకే స్టూడెంట్స్, నౌ సాల్వింగ్ 1 2లో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తాను. నౌ సాల్వింగ్ 1 2 దీనిలో నేను ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తాను. 3తో మల్టిప్లై చేసినప్పుడు సో 3 5s are 15a ప్లస్ 3b ఈజ్ ఈక్వల్ టు 3 2s are 6. సెకండ్ ఈక్వేషన్ని అలాగే ఉంచుకుంటాను. అంటే ఏమని అర్థం, 1తో మల్టిప్లై చేస్తాం. అలాగే ఉంచుకోవడం అంటే 1తో మల్టిప్లై చేసినట్టు. 6a - 3b ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకు సెకండ్ ఈక్వేషన్ అలాగే ఉంచామో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే బి కోఎఫిషియంట్లు సమానంగా ఉన్నాయి మరియు ఆపోజిట్ సైన్ కలిగి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా అవి క్యాన్సిలేషన్ అయిపోతాయి. సో ఇవి రెండు క్యాన్సిలేషన్ అయిపోతాయి. ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయినాయంటే మనం అడిషన్ చేస్తున్నాం. సో అడిషన్ కాబట్టి 15 + 6 21a ఈజ్ ఈక్వల్ టు 7. దిస్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు 7/21. దిస్ ఈజ్ 1/3. a వాల్యూ 1/3. నెక్స్ట్ నౌ సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు 1/3 ఇన్ సెకండ్ ఈక్వేషన్. మన ఇష్టం, ఫస్ట్ లైన్ చేసుకోవచ్చు, సెకండ్ లైన్ చేసుకోవచ్చు. సో సబ్స్టిట్యూషన్ చేస్తే చూడండి 6a కదా, ఇక్కడ 6 × a వాల్యూ 1/3
6a మైనస్ 3b ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి మనం సో 3 1 3 2 కాబట్టి దిస్ ఈజ్ 2 మైనస్ 3b ఈజ్ ఈక్వల్ టు 1. సో దిస్ ఇంప్లైస్ చూడండి మైనస్ 3b అట్లా వెళ్ళిపోయింది అనుకో, ఈ 2 ఇలాగే ఉంటుంది, ఈ 1 ఎలా వస్తుంది, 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3b. దిస్ ఇంప్లైస్ b ఈజ్ 2 మైనస్ 1 అంటే ఏమని 1 ఈజ్ ఈక్వల్ టు 3b. దిస్ ఇంప్లైస్ b ఈజ్ ఈక్వల్ టు 1/3. సో దిస్ ఈజ్ b వాల్యూ అండ్ దిస్ ఈజ్ a వాల్యూ, a ఈక్వల్ టు 1/3. b 1/3, a 1/3 రెండు సమానంగా వచ్చాయి. ఇప్పుడు మనము ఏబీల నుంచి మళ్ళీ మనం ఏం చేయాలి, ఎక్స్వైలు కనుక్కోవాలి. ఎక్స్వైలు కనుక్కోవాలంటే ఇక్కడ ఉండదు మనకు కన్వర్షన్, ఇక్కడ ఉండదు. సో ఏబీల నుంచి ఎక్స్వైలు ఎలా కనుక్కుంటాం చూడండి. సో ఇంతవరకు now 1/x minus 1 is equal to a. This implies 1/x minus 1 is equal to a వాల్యూ ఎంత మనకు, a is equal to 1/3. సో న్యూమరేటర్లు సమానంగా ఉన్నాయి కదా, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో డినామినేటర్లు ఆటోమేటిక్గా సమానం అయిపోతాయి. దిస్ ఇంప్లైస్ x minus 1 is equal to 3. దిస్ ఇంప్లైస్ x is equal to minus 1 అటు వెళ్ళిపోతే +1 4, కాబట్టి x is equal to 4. అదేవిధంగా 1/y మైనస్ చూడండి 1/y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1/y మైనస్ 1 1/y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు b. కాబట్టి దిస్ ఇంప్లైస్ 1/y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు b వాల్యూ 1/3. ఇక్కడ కూడా న్యూమరేటర్లు సమానంగా ఉన్నాయి కాబట్టి డినామినేటర్లు సమానం అయిపోతాయి. దిస్ ఇంప్లైస్ y minus 2 is equal to 3. This implies y is equal minus 2 అటు వెళ్ళిపోతే +2 అయిపోయేసి 5. సో ఈ విధంగా మనకు x ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు 5. సో స్టూడెంట్స్ ఈ విధంగా 4 డిఫరెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ 4 డిఫరెంట్ క్వశ్చన్స్ మీరు నేర్చుకున్నారంటే ఇంకా ఏ క్వశ్చన్ అయినా మీరు రెడ్యూసిబుల్ ఈక్వేషన్స్లో సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.